ఈ మధ్య కాలంలో కొత్తగా చూస్తున్నది ఏంటంటే భాషా విధానం రాజకీయాలు కూడా ఎక్కువైపోయాయి. నోటికొచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం కానివ్వండి. ఈవెన్ సీఎం స్థాయి ఉన్న వ్యక్తి కూడా మాట తూలడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంట? సీఎం గారు మాట్లాడిన దేని మా సీఎం మాట్లాడుతుంటే ప్రజలు మాట్లాడింది కదా. ప్రజలకు మనం నేర్పిస్తున్నాం. మనం యథా రాజా తథా ప్రజ. నాయకుడు ఎట్లా మాట్లాడితే ప్రజలు మాట్లాడుతుండ్రు. నాయకుడు ఇష్టం మాట్లాడు, ప్రజలకు ఇష్టానుసారంగా మాట్లాడి ముఖ్యమంత్రి మీద. ముఖ్యమంత్రి కుటుంబంలో మాట్లాడారు. మేము చాలా ఖండిస్తున్నాం. అంటే ఈ విధమైన ధోరణి చూస్తుంటే ఇక్కడ రాజకీయ నాయకుల మీద ప్రజలకు ఏమాత్రం భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, నమ్మాలనిపిస్తుందా? నేను రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు మాట్లాడడం నేను ఖండిస్తున్నా పూర్తిగా. ఇది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి ఫ్యామిలీని ముఖ్యమంత్రి మాట్లాడడం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సో అటువంటి పరిస్థితి రానియద్దు. వీ షుడ్ నాట్ ఎంకరేజ్. ముఖ్యమంత్రి మాట్లాడచ్చా? అదే అంటున్నా కదా నేను అనేది. ముఖ్యమంత్రి మాట్లాడడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి అందుకే మనమే డిగ్నిటీగా ఉంటే ప్రజలు యథారాజ మన ప్రజలకు అట్లే ఉంటారు. ఆ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతున్నా మేము మాట్లాడుతున్న పరిస్థితికి వచ్చింది. ఆ ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడు ఈ తెలంగాణ సమాజానికి మంచిది కాదు, తెలంగాణ ప్రజలకు మంచి, తెలంగాణ నాయకులు రేపొద్దు మా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుకోవచ్చు. ప్రజలు మనం ఇటువంటి ఎంకరేజ్ చేయొద్దు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడవచ్చు, రేవంత్ కుటుంబాన్ని మాట్లాడచ్చు. దాన్ని మనం సీరియస్గా ఖండించకపోతే రేపు ఏ ముఖ్యమంత్రి మాట్లాడే అలవాటు అవుతుంది. ఇది ఈ రాజకీయాల్లో కరెక్ట్ కాదు. నాయకుడు ముఖ్యమంత్రులు ప్రజల సేవ చేస్తానికి వచ్చింది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడద్దు. అటువంటి మాట్లాడడానికి ఆస్కారం కూడా మనమే ఇవ్వద్దు. మనమే లూజ్ టాంగ్ చేస్తే ప్రజలు అది నేర్చుకుంటారు. కాబట్టి మనం హుందాగా ఉంటే ప్రజలు మనం హుందాగా ఉంటారు. అది నా ఆలోచన. రైట్. ఎట్లేదండి అంటే ప్రజెంట్ మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నిధులు అనేవి అయితే రావడం కష్టంగా ఉంటుందని విన్నాను. బేసిక్గా పార్టీలు ఓడిపోయినప్పుడు, వేరే వేరే పార్టీస్ ఉన్నప్పుడు మీ కాన్స్టిట్యున్సీకి అంటే మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇబ్బందుల విషయానికి వస్తే ఏం చెప్తారు? ఇప్పుడు రైతుల పట్ల ముఖ్యంగా వాళ్ళకి కరెంటు ఉండట్లేదని విన్నాను నేను. అండ్ మోరోవర్ వాటర్ రావట్లేదని సరిగ్గా. దాని తర్వాత ఇది మన రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కూడా చాలామందికి కాలేదు అని చెప్పేసి ఈ విధమైన సమస్యల విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? మేము ఈ ప్రభుత్వాలను ఒకటే కొడుతున్నాం. మీరు కొత్తగా శాంక్షన్ చేసే అవసరం లేదు. కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన వర్క్లే ఇంకో 3 ఏళ్ళకి పనిచేస్తాయి. అవి కంటిన్యూ చేసే అవకాశం కూడా లేదు. అవి కూడా కంటిన్యూ చేస్తే పాతికైనా సౌత్ ఇండియా ఫస్ట్ టైం కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చినాం. అవును, అది కూడా పనిచేస్తలేదు. మానేర్ రివర్ ఫండ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం. గుజరాత్లో సబర్మతి రివర్ ఫండ్కి అనుకూలంగా చూసి పెట్టాం. అది కూడా నిధులు లేక ఆగిపోయింది. కేసీఆర్ ఇచ్చే నిధులను కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కరీంనగర్ టౌన్లో సీఎం హౌసెన్స్ ఉంది, అది నిధులు లేకుండా పోయింది. సో ఇట్లా ప్రజలు చాలా ఇబ్బంది. ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు డెవలప్మెంట్ ఆగిపోయింది. ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. రైతు మానేరు జలాశయాలు ఎండిపోయినాయి, మిడ్ మానేరు నీళ్ళు లేవు, ఎల్ఎండీలో నీళ్ళు లేవు, సాగునీరు ఇబ్బంది అవుతుంది. కరీంనగర్లో మేము డైలీ వాటర్ ఇచ్చేవాళ్ళం, 3 రోజుల కోసం వాటర్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. డైలీ వాటర్తో పాటు 24/7 వాటర్ ఇద్దాం అనుకున్నాం, ఇచ్చే పరిస్థితి లేదు. సో నేనేమంటున్నా, ప్రభుత్వాలు మారినప్పుడు అలా ప్రజలు ఇబ్బంది పడకూడదు. పరిపాలన జరుగుతూనే ఉండాలి. డెవలప్మెంట్ వర్క్స్ ఆపకూడదు. డెవలప్మెంట్ కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. కానీ ఈ ముఖ్యమంత్రి అని ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నాడు అని చెప్పి బంద్ చేస్తే అల్టిమేట్గా ఆ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు తెలంగాణ ప్రజలే ఇబ్బంది పడతారు. మా కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడు అలా డెవలప్మెంట్ ఆపొద్దు అని నాకు. డెవలప్మెంట్ ఆపినప్పుడు ప్రజలు డెఫినెట్గా తిరుగుబాటు చేస్తారు. కాళేశ్వరం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే కాళేశ్వరాన్ని మొన్న ఎలక్షన్స్ టైంలో ఆ క్యాంపెయినింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం అనేది చాలా పెద్దగా చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని పెద్ద ఎత్తున ఎత్తి చూపించుకోవడం. ఇక్కడంటే పార్టీ విఫలమైందా లేకపోతే వాళ్ళు సక్సెస్ అయ్యారా? కర్నూలు చావుకి 100 కారణాలు వస్తాయి. ఈరోజు ఒక మనిషి బాయిలో పడితే రాళ్ళేసే వాళ్ళు చాలామంది ఉంటారు, తీసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, కాపాడవాళ్ళు తక్కువ ఉంటారు, రాళ్ళేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాళేశ్వరం ఎక్కడైతే 2-3 పేర్లు కుంగిపోగానే నాట్ ఓన్లీ ఇప్పుడు ఎస్ఎల్బీసీ అయింది, మన గుజరాత్లో అయింది. కాగానే ఇమ్మీడియట్ రిపేర్ చేసుకుంటాం. ఒక ఇంట్లో బాత్రూమ్ రిపేర్, కొత్తగా కట్టిన బాత్రూమ్ రిపేర్ అయితే లీక్ అయితే రిపేర్ చేసుకుంటాం. కానీ ఇల్లు కూడా కొట్టుకోం కదా. ఆ 3 పేర్లు కుంగినందుకు కూలిపోయిందని చెప్పారు. ఇప్పటివరకు మరి ఎందుకు కూలిపోలే? లక్షల క్యూసెక్స్ల వాటర్ పోతుంది, 10-20 లక్షల క్యూసెక్ల వాటర్ పోతుంది. మరి నిజంగానే ఫెయిల్ అయితే గట్టే కూలిపోవాలి కదా. ఒక 3 పేర్లు గట్టే కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ నీళ్ళు లిఫ్ట్ చేద్దాం కదా. ఇప్పుడు ఆ యొక్క గోదావరి నీళ్ళు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి తెలంగాణ ఎడారైతుంది. ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గారు కట్టిందని చెప్పి మీకు వివక్ష చూస్తే ఇప్పుడు నీళ్ళని అడ్డిపోతున్నాయి. అంటే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రీసెంట్గా ఒక మాట చెప్పడం జరిగింది, అసలు మొత్తానికే పనికిరాని ప్రాజెక్ట్ అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. కూల్ చేయాలి అని కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. మాకు ఒక 6 నెలలు మా ప్రభుత్వం మాకు ఇవ్వండి, ప్రూవ్ చేస్తాం మేము. మళ్ళీ మేడిగట్ట నీళ్ళు తెలంగాణ పుష్కలంగా చేస్తాం మేము. 6 నెలల తర్వాత మళ్ళీ మీరు దిగిపోండి.
మీ చేతగాని వల్ల అవుతుంది ఇది. డెఫినెట్గా మేడిగడ్డ అనేది సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. చిన్న చిన్న లోపాలు వస్తుంటాయి. నేను మళ్ళీ ఇప్పుడు చెప్పాను, కొత్త ఇల్లు కట్టినప్పుడు లీకేజీలు వస్తాయి. బాత్రూమ్ లీకేజీలు, వాటర్ ట్యాంక్ లీకేజీలు వస్తాయి. వాటర్ ట్యాంక్ లీక్ అయితే వాటర్ ట్యాంక్ మనం రిపేర్ చేస్తాం, కానీ ఇల్లు కొట్టుకోం కదా. అదే కొత్త ప్రాజెక్టు చాలా అవుతుంది దేశంలో, ప్రపంచంలో కొత్త కొత్త ప్రాజెక్టుల్లో ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అంటే లక్షల కోట్లను నాట్ ఓన్లీ బ్యారేజ్ కాదు, మేడిగడ్డ బ్యారేజ్ కదా, సుందిలో ఉంది, అన్నారం ఉంది, అక్కడ నుంచి మిడ్మానేర్ దాకా వందల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి కదా. అదొకటి కాళేశ్వరం. ఆ ఒక 3 పేర్లను చూసుకొని సాగు పెట్టుకొని మేము కట్టమంటే అర్థమైంది. తెర మీదకి వచ్చిన వాదన ఏంటంటే బాంబు పేలింది అని చెప్పేసి అని మన అనలిస్ట్ వి ప్రకాష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దానికి అంటే అనుగుణంగానే కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవాలు? దీని మీద మీ కామెంట్ ఏంటి? కావచ్చు, దాని మీద ప్రభుత్వాలు చేసుకోవాలి, ఆ కోణంగా ఆలోచించుకోవాలి. ఐ డోంట్ థింక్ సో. బాంబు పేలిందా లేదు తర్వాత విషయం. కానీ అక్కడ మొత్తం కోల్ మైన్స్ ఏరియా మొత్తం కూడా శాండ్ ఉంటుంది. ఎక్కడన్నా చిన్న కుంగుపాట అయినడంగా పోతుంది, చిన్న కుంగినవడంగా వెళ్ళిపోతూ ఉంటుంది కింద పట్టుకొని. నా ఉద్దేశం అయితే ఆ స్ట్రెచ్లో కుంగిపోయిందని నేను భావిస్తున్నాను. దాన్ని మళ్ళీ పైకి లేపేసి ఇవాళ రేపు బేస్మెంట్ తోటి ఇల్లు లేపే పరిస్థితికి వచ్చి టెక్నాలజీ వచ్చింది. దాన్ని లేపుకొని బ్యారేజ్ కట్టుకుంటే క్లోజ్ చేసుకుంటే నీళ్ళు ఆగుతాయి. సేఫ్ ప్రాజెక్ట్, ఇట్స్ ఏ సేఫ్ ప్రాజెక్ట్. ఇక్కడ కావాల్సుకొని రాజకీయ కోణంలో మాత్రం ఈరోజు మేడిగడ్డను చూస్తే ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు మేలు జరగదు. మీరు రాజకీయ కోణాలు పక్కకు పెట్టుకొని తెలంగాణ నీళ్ళు అనే ఆలోచనతో ఉంటే గిట్ట మనది రిపేర్ చేస్తే డెఫినెట్గా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి నీళ్ళు పోతూనే ఉన్నాయి. డ్యామ్కి ఇంతవరకు ఇబ్బంది, బ్రిడ్జి మేడిగడ్డ ప్రాజెక్టుకి ఎక్కడ వచ్చిన ప్రాబ్లం కాలేదు. సో కాబట్టి దాన్ని ఉపయోగంలో తీసుకొస్తే తెలంగాణకు మేలు జరుగుతుంది. 1,00,000 కోట్ల ఆరోపణల విషయానికి వస్తే ఏం చెప్తారు కాళేశ్వరం ప్రాజెక్టుకి? అంటే దాదాపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు ఏంటంటే 93,000 కోట్లు మాత్రమే దానికి ఖర్చు అయిందని అంటున్నారు. ఇంకో పక్క నుంచి చూస్తే 97,000 కోట్లు అని అన్నారు. బట్ ఇటు ప్రభుత్వం ఏమో 1,00,000 కోట్లకి అవినీతికి తెగబడ్డారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? 93,500 కోట్లు ఖర్చు అయిందని చెప్పి అన్ని కాగ్ రిపోర్ట్స్ మొత్తం ఉన్నాయి. 1,20,000 కుంభకోణం అంటారు. 93,000 ఖర్చు అయితే 1,20,000 ఎట్లయితే తెలియదు. ఇదిగో పులి అంటే అది తోకైన పరిస్థితి వచ్చింది. ఈరోజు నాట్ ఓన్లీ మేడిగడ్డ కదా 93,000 కోట్లు, మేడిగడ్డతో పాటు 2 బ్యారేజ్లు, సుందిల్ అన్నారంతో పాటు పైప్ లైన్, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్లు, గ్రావిటీ కెనాల్స్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, ఇట్లా అన్నిటి కలుపుకుంటే కూడా 93,500 కోట్లు అవుతుంది. ఆ 3 పేర్లే కాదు కదా. ఆ 3 పేర్లు అయితే ఈ యొక్క 90,000 ఉపయోగంలోకి వస్తాయి కదా. సో కాబట్టి ఈ రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. ఒక దుమ్ము పెట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. తెలంగాణ తీసుకొచ్చి కేసీఆర్ మీద దుమ్ము పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ప్రజలలో ఇప్పుడు అందుకే ఎన్నికలు, అన్నిటి తీర్పు మళ్ళీ ప్రజలు ఎన్నికలకు పోవాలి. ఎన్నికల్లో చూస్తే డెఫినెట్గా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన ప్రయోజనం ఉందా అని చెప్పి ఎన్నికలకు పోతే డెఫినెట్ వల్ల కేసీఆర్ కోట్లేస్తారు.